విజయంగా చూడాలి. ఈ విజయంలో భాగస్వాములైనటువంటి ఓటరు దేవుళ్లకు, ఈ వ్యవస్థ కాపలాదారులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేయాలి. దేవి శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. మనకి ఇప్పుడే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆధిక్యాల్లో లీడ్స్ రావడం కూడా ప్రారంభమయ్యాయి. సో మొత్తంగా 543 లోక్సభ స్థానాలకి సంబంధించి ఇప్పటికే 163 స్థానాలకి సంబంధించిన లీడ్స్ వచ్చేస్తున్నాయి. సో ఎన్డీఏ 100 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక ఇండియా కూటమి 61, ఇతరులు 2. సో ఇందులో వారణాసికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందంజలో ఉన్నారు. నాగ్పూర్ నుంచి నితిన్ గడ్కరీ. ఇక ఢిల్లీలో ఉన్నటువంటి 7 స్థానాల్లో కూడా ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులే ముందంజలో ఉన్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా ఇక్కడ కూడా కూటమి అభ్యర్థులు ముందంజలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజమండ్రి నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి బుచ్చి చౌదరి గారు లీడ్ లో ఉన్నారు. ఇదే కాకుండా ఈసారి సెలబ్రిటీలు కూడా కీ కాన్స్టిట్యుయెన్సీస్ లో పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో అటు మండిలో కంగనా రనౌత్ కూడా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. సో ఇప్పటికే ఎన్డీఏ మరి 400 పార్ నినాదంతో వాళ్ళు వెళ్లిన నేపథ్యంలో 138 స్థానాలు, 100 నుంచి ఒకసారి 138 స్థానాలు, ఇండియా కూటమి 77, ఇతరులు 2 స్థానాల్లో. ఇటు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. సో మ్యాజిక్ ఫిగర్ ఆంధ్రప్రదేశ్ లో 88. చూద్దాం. మనం టీడీపీ నుంచి జ్యోత్స్న గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో మీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ఖాతా తెరిచారు. సో ఏం చెప్తారు? ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే సమయం దగ్గరికి వచ్చేసింది. చంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ కూడా నా నమస్కారాలు. అయితే ఓపెనింగ్ స్టేట్మెంట్ అయితే ఒకటి ఇస్తానండి. ఇది ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అధికార ప్రతినిధిగా ప్రతిపక్షంగా ఇది నా ఆఖరి డిబేట్ ఏబిఎన్లో. ప్రతిపక్ష హోదాలో ఖచ్చితంగా గెలవబోతున్నాం, గట్టిగా గెలవబోతున్నాం. నేను నాకు తెలిసి ఈవెన్ బిఫోర్ ది ఎగ్జిట్ పోల్స్ కూడా నేను చెప్పాను చంద్ర గారు చాలా క్లియర్గా, వీఆర్ విన్నింగ్ అండ్ వీఆర్ విన్నింగ్ బిగ్, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఎందుకనంటే మీరు నాకు పోస్టల్ బ్యాలెట్స్ అంటే ఒక మాట గుర్తొచ్చిందండి. వై నాట్ 175 వై నాట్